పహల్గామ్ ఘటన భారతదేశం నిజంగా కూడా సిగ్గుపడాల్సిన విషయం. వాళ్ళ ఉగ్రవాదుల్ని పెట్రోల్ని కాల్చాల్సినటువంటి పరిస్థితి. ఈ ఉగ్రవాదులకి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నారు. ఆ రాజకీయ పార్టీలను కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి. అంతేకాకుండా ఏ నాయకులు అయితే ఈ ఉగ్రవాదులకు మద్దతిస్తున్నారో వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి దేశద్రోహులుగా డిక్లేర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలకు పులి స్టాప్ అవుతుంది. లేదా ఏమాత్రం మనం వాళ్ళ పట్ల జాలి కరుణగానే కనపరిస్తే వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి క్యాన్సర్ లాంటిది. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే దేశంలో కొన్ని వేల సమస్యలు ఒకేసారి పరిష్కారం అవుతాయి. పాకిస్తాన్కి ఇటు చైనాకి కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ఉండి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ నాయకుల ప్రకటనలో ఏ విధంగా ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు. ఈ అన్ని రాజకీయ పార్టీలు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని దేశం పట్ల అంత కమిటెడ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నప్పుడు మాత్రమే మన దేశాన్ని మనం కాపాడుకోగలమని విజ్ఞప్తి చేస్తుంది. ముస్లింల గురించి మాట్లాడితే ముస్లిం ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ పోతాయేమో అని ఆలోచించకుండా ఇది ఒక హిందువులను టార్గెట్ చేసి జరిగిన దాడి అని పవన్ కళ్యాణ్ గారు సంబోధించారు కదా, దాన్ని ఎలా తీసుకోవచ్చండి? భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అయితే నిన్న పహల్గామ్లో జరిగింది కేవలం ముస్లిం ముష్కరులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళని పిట్టలను కాల్చడం మనం చూసాం. అమాయకులైనటువంటి వ్యక్తులను కాల్చారు కాబట్టి వాళ్ళకి మరి ఉగ్రవాదులకి పర్టికులర్గా ఒక మతం అనేది ఉంది. ఆ ముస్లిం అయితేనేమో వాళ్ళని ఏం చేయకుండా వదిలేసి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని కాల్చారు. వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పాకిస్తాన్ అనేది కనపడకుండా దాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ అనేది ఎక్కడ కూడా ప్రపంచ పటంలో కనపడకూడదు. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక 50 లక్షలు ఆ మృతిని కుటుంబానికి ప్రకటించారు కదా, దీనిపై మీ స్పందన? అంటే నేను జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక దేశభక్తుడు కాబట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి సంపూర్ణ మద్దతు ఇస్తాము. ఆయన ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశం పట్ల ఒక బాధ్యత తీసుకుంటారు. రాజకీయ పార్టీ కన్నా కూడా దేశం పట్ల ఒక కమిటెడ్గా ఉన్నటువంటి ఒక నాయకుడిగా ఆయన చూడాలి. ఆయన రాజకీయ నాయకుడిగా చూడలేదు, ఫస్ట్ దేశభక్తుడిగా చూస్తాము. అందువల్ల ఆయన దేశం పట్ల ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన నిర్ణయాలకు మనమంతా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సింది.